ఓకే. ఇప్పుడు యాక్షన్. యాక్షన్ యాక్షన్ ఇంట్రడక్షన్. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. ఓకే. ఇప్పుడు యాక్షన్. యాక్షన్ 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 సరే ఓకే. ఫస్ట్ మొత్తం 6 సీజన్స్ కంప్లీట్ అయినాయి. 7th సీజన్ కదా. 2 ఎపిసోడ్ 2 సీజన్స్ డైరెక్టర్స్ గురించి, 2 సీజన్స్ యాక్టర్స్ గురించి, మరి 2 సీజన్స్ మూవీస్ గురించి చేసినాం. ఈ సీజన్ యానిమేషన్ గురించి చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ జపనీస్ యానిమేషన్ గురించి మాట్లాడినాం. సెకండ్ ఎపిసోడ్ దీని గురించి మాట్లాడినాము, అయ్యో అమెరికన్ హాలీవుడ్ యానిమేషన్ గురించి మాట్లాడినాము. ఈ ఎపిసోడ్ మాత్రము కార్టూన్స్ గురించి నచ్చింది అంటే ఆ టాప్ లో ఉన్నవి 2 తీసుకొని దాని గురించి మాట్లాడేసి తర్వాత నెక్స్ట్ సీజన్స్ ఇంకా యానిమే మూవీస్ కానీ యానిమే డైరెక్టర్స్ గురించి, రైటర్స్ గురించి మాట్లాడుకుంటూ పోదాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ మాత్రము కార్టూన్స్ గురించి మాట్లాడదాం. కార్టూన్లో కూడా అంటే ఫస్ట్ ఇంకా స్టోరీలోకి ఎంటర్ వద్దు అప్పుడే మెయిన్ టాపిక్లోకి. ఇది మాత్రం కార్టూన్స్ గురించి. ఒకటి బెంటెన్ గురించి, డోరామాన్ గురించి. డోరామాన్, బెంటెన్ నాకు అడిగితే బెంటెన్కి ఒక ఎపిసోడ్ చేయొచ్చు, డోరామాన్కి ఒక ఎపిసోడ్ చేయొచ్చు. సరే బెంటెన్కి ఒక ఎపిసోడ్, బెంటెన్ డోరామాన్ గురించి కొద్దిగా మాట్లాడి మళ్ళీ ఏమైనా కావాల్సింటే మళ్ళీ ఆపరేట్ చేస్తాం. సరే 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 దానికంటే ముందు ఇంట్రడక్షన్. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. అంటే ఇంట్రడక్షన్ మాటకంటే ఇవ్వడం ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మనం గుర్తుండదు కాబట్టి. కొత్త వాళ్ళు మన వీడియోలు చూడకుంటే తిరిగి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కొన్ని సినిమాల గురించి ఉన్నాయి, అవి చూడండి. కొన్ని హాలీవుడ్ ఫిలిమ్స్ ఉన్నాయి, హాలీవుడ్ డైరెక్టర్ గురించి ఉన్నాయి, యాక్టర్ల గురించి ఉన్నాయి, మన ఇండియన్ యాక్టర్స్, డైరెక్టర్స్, మూవీస్ కొన్ని గురించి తీసినాము. అవి చూడని వాళ్ళు ఉంటే చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా ఓపెన్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి 2 లైక్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలా అట్లా అంటావా? సరే చెప్పమన్నా, నువ్వే స్టార్ట్ చేయ కొద్దిగా. బెంటెన్ డోరామాన్ గురించి కదా. నీకు బెంటెన్ డోరామాన్ అంటే ఏది నచ్చిందంటే ఏం చెప్తావు? బెంటెన్ డోరామాన్ అది చెప్పే కదే, ఇప్పటికీ చూసాను నేను. ఇంకా నీకు చెప్పే కదే నేను. అదే 2 అంటే ఎట్లా చెప్తావు? ఆ క్వశ్చన్ వేస్ట్ క్వశ్చన్. ఇప్పటికీ చూసేవాడిని ఇంకా చెప్పకూడదు. నాకు బెంటెన్ డోరామాన్ అన్న టార్గెట్, బెంటెన్కి డోరామాన్కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు? నాకు అడిగితే డోరామాన్ కన్నా బెంటెన్కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు కోసం అంత విధ్వంసం. బెంటెన్ చూస్తే ఎన్నెన్ని చిన్న తెలివి లేకపోతే ఏమో నాకు కూడా అర్థం కాదు. మనం చిన్నప్పుడు మనం కూడా చూసినాం. ఎందుకు చూసినాం అంటే అదంతా ఎక్కిందా లేకపోతే ఎక్కలేకుండా చూసినామా? మాయ చూసినామా, మ్యాజిక్ ఏమని చూసినామా? అదేమో నాకు కూడా అర్థం కాదు. కానీ మన బెంటెన్ డోరామాన్ విషయానికి వస్తే, బెంటెన్ ఇప్పుడు ఫస్ట్ బెంటెన్ గురించి స్టార్ట్. బెంటెన్లో బెన్ను మ్యాచ్ టెన్నిస్ అనో నాకు అర్థం కాదు. ఇప్పుడు విక్రమ్ ఒక ఏజెంట్ ఎన్నో విషయాలు డీల్ చేసినాడు. ఎన్నో పెద్ద విక్రమ్ సినిమా బెంటెన్ ని కలిపి చెప్పడం ఎవరు చెప్పలేడు. నువ్వు మంచి విషయం కదా ఇది నాకు అనిపిస్తుంది. అంటే నాకేమనిపించి అంటే ఇప్పుడు దాని తర్వాత మీరు ఎవరు అని తన కోడలు అడిగితే అది నేను ఎవరు అనేది నా పెద్ద అయినాక నీ కొడుకే నీకు చెప్తాడు, నా మనవాడు చెప్తాడు నీకు అంటాడు. అంటే ఏమి తాత చేసిన మొత్తము ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో సక్సెస్ఫుల్ అయ్యేటివి, దేశానికి ఎంతో ఉపయోగపడేటివి, అవన్నీ ఇప్పుడు నా మనవాడు చెప్తారు, తెలుస్తుంది. అంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మ్యాక్స్ టెన్నిస్ అని కూడా ఒక ప్లంబర్ అంటే పైపులు కోసి మన ఈ ప్లంబర్ కాదు, ఆ ప్లంబర్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఆఫీసులో పనిచేసి అంటే ఇప్పుడు అర్త్ అనేది ఒక ప్లానెట్, మార్స్ ఒక ప్లానెట్, జూపిటర్ ఒక ప్లానెట్, సాటర్న్ ఒక ప్లానెట్, ప్లూటో ఒక ప్లానెట్. అంటే ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక్కొక్క ప్లానెట్లో ఏలియన్స్ ఉన్నారని, లేకుంటే మన స్పేస్లో వేరే వేరే గ్యాలక్సీస్లో డిఫరెంట్ ఏలియన్స్ ఉన్నాయి. ఏలియన్స్ అంటే జీవరాశులు, అంటే డిఫరెంట్ జీవరాశులు ఉన్నాయి. మన
నన్ను ఏమంటారు ఏలియన్స్ ఏమంటారు మన తెలుగులో ఏదో అంటారా ఏంటంటే గ్రహాంతరవాసి గ్రహాంతరవాసులు ఉన్నాయి, అవి వేరే వేరే స్పీసీస్ ఉన్నాయి. అంటే నాకేమనిపించి అంటే వీటన్నిటికీ వీళ్ళ మధ్య ఈ యుద్ధాలు మళ్ళా వాళ్ళకి నల్వైడ్ అనే ఒక ప్లానెట్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు ఇమాజినేషన్ లో నల్వైడ్ ప్లానెట్ ఉంటుంది. నల్వైడ్ ప్లానెట్ జైలుగా యూజ్ చేస్తా అంటారు ఆ ప్లానెట్ ని. ఇదంతా పెట్టి ఏంది ఎవరి కోసం తీసినావు? చిన్నపిల్లల కోసం తీసినావా, పెద్దోళ్ళ కోసం తీసినావా? అసలు నువ్వు ఎవరి కోసం తీసినావు అయ్యా నువ్వు? అసలు నాకు అర్థం. మనం నరోటో కానీ చూసినాం కదా. నరోటో చూస్తే నరోటో ఎందుకబ్బా ఆ టైంలో అంత ఇదిగా పోలేదు అని అంటే ఇంకా అయిపోతుంది. ఇది కొట్టేసింది మనకి. ఇప్పుడు అది వెళ్ళిపోయినాక బెంటన్ రొంత వెళ్ళిపోయినాక ఇది నరోటో రొంత ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఫేమస్ అయింది. ఎప్పుడో క్రియేట్ చేసింది. ఇప్పుడు మట్టిలో కలిసిపోయిన మాణిక్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లు వచ్చింది. అప్పుడు బెంటన్ అంత హెవీ కాంపిటీషన్ ముందు నిలవలేదు. ఎవరికి తెలుసు ఇప్పుడు నరోటో? అప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమన్నా నాకు తెలుసు అనుకుంటా కామెంట్ చేస్తా అంటే సరే ఓకే, మీకు తెలిసిండొచ్చులే, అందరికీ తెలియదు. చాలా వెంటనే అంటే ఎవరికో టార్గెట్ ఆడియన్స్. డోరేమాన్ అన్న అది వేరు. డోరేమాన్ లో మ్యాజిక్ చూసి బతికేశారు పిల్లోడు. ఇప్పుడు ఎట్లయిపోతుందంటే ఆ ఎనివేట్ డోర్ కానీ చెప్తాను కదా చెప్పండి. ఇప్పుడు ఎంత 20వ శతాబ్దం నుంచి డోరేమాన్ ఇది మాట 100 సార్లు ముత్తుకున్నా పిల్లోడికి అది కాబట్టదు. పిల్లోడు ఏది నోబితాలో వాడిని చూసుకుంటుంటాడు. నేను సరిగ్గా చదువుకోను, నేను సరిగ్గా హోంవర్క్ చేయను, టీచర్ నన్ను కొడుతుంది, అదే బాధలే. ఇంట్లో అమ్మ చదువుకోని చెప్తుంది, ఆడుకోదని చెప్తుంది, ఇవే. నాన్న ఆఫీస్కి వెళ్తాడు, నైట్ వస్తాడు. ఆ సినిమాలు కూడా అంతే. నోబితా డోరేమాన్ కూడా అంతే. నైట్ వెళ్తాడు, రాత్రి వస్తాడు, పొద్దున వెళ్తాడు, నైట్ వస్తాడు. దాని తర్వాత ఎప్పుడైనా ఏదైనా వీకెండ్ పోవాలంటే అది డబ్బులు ఉండవు అంటాడు, పిచ్చుకోకపోవడం. వాళ్ళ అనుకోటి చోటు తీసుకోకపోతే సేమ్ ఇట్లే మన ఫ్రెండ్స్ లో కూడా ఉన్నాడు అట్లా. ఇవన్నీ ఇదే మనం నోబితాలో మనం చూసుకుంటాం. ఏమంటే ఇదంతా చూసుకుంటూ జియాన్ అనే వాడు మొండిగా బాగాలేకుండా ఉంటాడు, కానీ వాడు ఫ్రెండ్ బలవంతుడు మన గ్యాంగ్ లో అట్లా. అంటే లావుగా లేకపోయినా ఒక క్యారెక్టర్ అట్లా చిన్నగా ఉండదు. ఇప్పుడు అంతా పెద్ద అట్లా ఉండదు. అదంతా చిన్నప్పుడు ఏదో చిన్న నలుగురు చిన్నగా వాడు పవర్ఫుల్, వాడు మొద్దు కొట్లాడకపోతాడు. వాడు చాలా పవర్ఫుల్. వాడు వస్తే చాలు మా గ్యాంగ్ వీడు లేదు. అది కూడా పిల్ల ఆటలు గొడవలు కూడా. ఇంకా షుజుకా క్యారెక్టర్ అయితే మా గ్యాంగ్ లో తెలియదు, కొంతమంది గ్యాంగ్ లో ఉండొచ్చు. అది తెలిసి ఇంకా డోరేమాన్ ఎట్లా అంటే వాడు డోరేమాన్ 20వ శతాబ్దం నుంచి ఎన్నిసార్లు వచ్చినా డోరేమో గురించి ఎంత చెప్పినా అది ఎక్కడ డోరేమో వస్తే ఏందో గెస్ట్ వచ్చినట్టు చూసారు మన పిల్లలంతా. డోరేమో కూడా వచ్చింది, డోరేమో చెల్లి కదా, చెల్లి ఆయిల్ ఫస్ట్ సగం యూజ్ చేసినారు డోరేమాన్కి, సగం యూజ్ చేసినట్టు మిగిలిపోయింది డబ్బా. అది డబ్బా మిగిలిపోయి ఆ డబ్బా ఎట్లా అంటే రక్త సంబంధం అన్నట్టు ఇది ఆయిల్ సంబంధం, రక్త సంబంధం ఆయిల్ సంబంధం చేశారు కదా ఆయిల్. అదేదో ప్రేమ అట్లా డోరేమాన్ వాడు అట్లా మిషన్ సరిగ్గా పనిచేయరు. బ్యాంబూ కాప్టర్ ఇప్పుడు డ్రోబోలో బండు తీయాలంటే గండు తీయరా అంటే బండు తీస్తాం, అది చేయరంటే ఇది చేస్తాం అని అన్నట్ట వీడు కూడా బ్యాంబూ కాప్టర్ తీరంటే అది తీస్తాడు, ఇది తీరంటే అది తీస్తాడు. ఏ సంబంధం లేని డోరేమాన్ నాకు అడిగితే అది పనికిరాని రోబోట్. అంటే వాళ్ళకి అది మిషన్ అంటే ఇట్లా కరెక్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పి ఒక ఆర్డర్ చేసి ఇట్లా చెప్తే కరెక్ట్ ఇట్లా అంత వీడెట్లా అంటే మనుషుల్లో కదా సరిపోయింది. తప్పులు చేసుకుంటే వాడు చేసే టైంకి వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. వాడు 4వసారి కరెక్ట్ తినగానే వీళ్ళు మనుషులు అడ్జస్ట్ అయ్యి వాళ్ళతో పాటు పని చేసుకుంటారు. దాంట్లో కూడా ఫస్ట్ తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ప్రోడక్ట్లు అన్ని బయటకు వస్తాయంటే డోరేమాన్కి సంబంధించింది అంతా టెస్టింగ్ ఉంటుంది కదా. అంటే ప్రతి ఒక్కటి ఎంపతి అని ఐడియా, ప్రోటోటైప్, తర్వాత డిజైన్, తర్వాత టెస్టింగ్. ఇట్లా ఒక ఆర్డర్ పెట్టుకుంటే ఒక ప్రోడక్ట్ డిజైన్కి వస్తుంది, బయటకు వస్తాయి. టెస్టింగ్ మొత్తం అన్నీ డెవలప్మెంట్స్ అన్నీ వస్తాయి. మొత్తం అవి వస్తే రోబోట్స్ పాసింగ్ హోల్ది అంటే తీస్తారా, ఎనవే డోర్ది అంటే కరెక్ట్గా తీస్తాడు. మాత్రము ఎనవే డోర్ది అంటే పాసింగ్ హోల్ తీస్తాడు. ఏంటి తీరా అని చెప్తే దాన్ని ఏమంటారు బ్యాంబూ కాప్టర్ తీస్తాడా.
లేకుంటే ట్రాన్స్లేషన్ కొనియాక చూసాడు, ఏ సంబంధం లేకుండా నాన్ లో ఉంటాడు. వేస్ట్ అయిపోయింది, ఇది ప్రోడక్ట్ వేస్ట్ అయిపోయింది. కానీ వీళ్ళు చైనా ప్రోడక్ట్ ఏదన్నా బాగా ఉంటే ఇప్పుడు అనకూడదులే. ఇప్పుడు ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లో టాప్ లో ఉంది చైనా, అది పక్కన పెట్టి అది టాపిక్ వేరే. ఆ టాపిక్స్ గురించి కానీ పాలిటిక్స్ గురించి ఇట్లా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ హబ్స్ గురించి మాట్లాడాలని అవి కూడా ఏమైనా డిస్కస్ చేయంటే మాకు తెలిసినంత వరకు డిస్కస్ చేసే ప్రయత్నం చేసి ఎవరైనా కామెంట్ పెడితే మేము మెయిన్ ఫోకస్ అంతా ఫిల్మ్ మేకర్స్ కావాలనుకున్నాం కాబట్టి వీటి గురించే మా ఛానల్లో దీని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఈ విషయానికి వస్తే వాడు బండ్లు తీయరా అంటే గన్ను తీసాడు, గన్ను తీయరా అంటే అది తీసాడంట. వాడు ఆ 21st సెంచరీలో తరంగాక 20th సెంచరీకి తీసుకొచ్చి పారేస్తారు అన్నీ. మా జేజప్ప అదే మా తాత నన్ను, మా గ్రాండ్ ఫాదర్ నన్న మరసనికి దారిలో పెట్టపా, ఆ మనిషి బాగుంటే మేమంతా బాగుంటాంటివి, ఈ మనిషే సరిలేడు, కరెక్ట్గా లేడు ఏమంటే ప్రేమ. సరే అదంతా పక్కన పెట్టి వీళ్ళిద్దరి మధ్య ఎంత బాగుంటుందంటే వాడు డోరేమాన్ లోపల ఏదో పనుకుంటాడు, నోబితో ఇక్కడ ఏదో పనుకుంటాడు, స్పెట్స్ పక్కన పెట్టి పనుకుంటాడు. ఏమైనా నా చిన్నప్పుడు అయితే డోరేమాన్ ఇంటికి వస్తే వాడు ఏదో అది టేబుల్ ఉంటుంది కదా, ఇట్లా తీస్తే ప్రేమ ఇంట్లో కూడా టేబుల్ ఉంటే తీస్తే ఆ నుంచి ఏమైనా వస్తుంది. ఎంత అంటే బెంటన్ కూడా చూసుకుంటే ఇట్లా తీస్తే వస్తాడేమో. బెంటన్ చూస్తే ఏదో గోపి షాప్ పక్కన ఎక్కడో డాడీ చెప్తున్నాడు అట్లా ఆడు దొరుకుతుంది. చిన్నప్పుడు బెంటెన్ వాచ్ కావాలని మా డాడీకి అడుగుతుంటే అట్లా గోపి షాప్ పక్కన అమ్ముతారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కన అమ్ముతారు, తీసుకొచ్చి ఇస్తాను మోసం చేస్తాడు మా డాడీ. మాకి అట్లా వస్తాయి ఇప్పుడే ఇంత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యాడుందో దాని పక్కన యాడ్ అమ్ముతారు, ఇప్పటికే తెలియదు. చిన్నప్పుడు డాడీ మనం పిలుచుకున్నప్పుడు నైట్ పిలుచుకుపోయినప్పుడు అప్పుడు దగ్గర పిలుచుకుపోయినా కూడా ఏదో లైట్ ఎఫెక్ట్ ప్రేమ్ కలర్ లైట్ ఏదో చూసి పక్కన ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు వెంటనే కూడా మబ్బుగా అంతా ఉండి ఏదో ఫీల్ అవుతుంది. మనం కూడా ఇప్పుడు చీకట్లో వెళ్ళిపోయినప్పుడు, అంటే చీకటి కదా, అప్పుడు మనం 8 అయినా కూడా చీకటి అయినా కూడా మనం చిన్నప్పుడు అనుకుంటాం ఏదో బయటకు వచ్చినాము అంతా ఆ లైట్లు కానీ బల్బులు వెళ్తారు కానీ ఆ లైట్ ఒక సెటప్ లో అనిపించి ఏమన్నా ఆడ అమ్ముతారేమో, అమ్ముతే తెచ్చుకుంటే పెద్ద ఏదో అంతా. దీనికి కొద్దిగా పాస్ ఇచ్చి అంటే మీరంటే ఎపిసోడ్ చూసి అంటే ఏందబ్బా మేము మాట్లాడుకున్నట్లు ఉంది, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అని అనుకుంటే, దీంతో పాటు కొద్దిగా సీరియస్ విషయాలు చెప్పమంటే ఫిల్మ్ మేకర్స్ కూడా పనికొచ్చే విషయాలు ఏమైనా చెప్పమంటే ఒక దీని గురించి అట్లా చెప్పేసి మళ్ళీ ఈ ఫన్నీ డిస్కషన్ గురించి వద్దాము. ఏంటంటే సీరియస్ డిస్కషన్ వస్తే ఫిల్మ్ మేకర్స్ గురించి, ఆ పక్క వస్తే ఫిల్మ్ మేకింగ్ గురించి, రైటింగ్లో బెంటెన్ గురించి మనం చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే, నీకు సైన్స్ ఫిక్షన్లో టైం డిలేషన్ గురించి, నీకు టైం ట్రావెల్ గురించి, 4 డైమెన్షన్ గురించి, వీటన్నిటి గురించి అట్ ఏ టైం అంటే ఇప్పుడు బెంటెన్ కార్టూన్లో చూసుకుంటే బెంటెన్ కార్టూన్లో చాలా దాంట్లో సీజన్స్ ఎన్ని వచ్చినా డోరేమాన్లో కూడా కావాల్సిన విషయాలు చెప్తారు. నీకు ఇది అంటే బ్లాక్ హోల్ గురించి మాట్లాడుతూ అంటారు, 3D డైమెన్షన్స్, 1D తెలుసు, 2D తెలుసు, 3D తెలుసు, 4D తెలియదు ఇంకా రాలేదు. 4D డైమెన్షన్స్ గురించి కూడా మాట్లాడుతుంటారు, 4D గురించి, టైం ట్రావెలింగ్ గురించి మాట్లాడుతుంటారు, థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి మాట్లాడుతుంటారు, టైం డిలేషన్ గురించి మాట్లాడుతారు. ఎవరికో బెంటెన్ అంతే, డోరేమాన్ కూడా అంతే. దేనికోసం అంటే రైటింగ్లో కూడా సైన్స్ ఫిక్షన్ కలిపి దీంట్లో మళ్ళీ బెంటెన్కి వస్తే రాయడం కూడా ఎంత బాగా రాసినాడు. తన గ్రాండ్ ఫాదర్ లెగసీని మనోడు కంటిన్యూ చేస్తాడు. అట్లా స్టోరీ కూడా ఎంత బాగుంది చూడు. అంటే గ్రాండ్ ఫాదర్ అంత గ్రేట్ ప్లంబర్ కాబట్టి, అంత గ్రేట్ వారియర్ కాబట్టి మనం సోల్జర్ కాబట్టి, తన కోసము ఒక ఏలియన్ బాగా జీనియస్ వాచ్ తయారు చేసింది. ఆ వాచ్ని ఎవరి కోసం తయారు చేసింది? మ్యాక్స్ టెన్నిసన్ గురించి తయారు చేసింది. మ్యాక్స్ టెన్నిసన్ గురించి తయారు చేసింది. అది వచ్చి బెన్ టెన్నిసన్కి చిక్కుతే, సర్లే ఇది నీకు దక్కాల్సింది కదంటే, వద్దు నా మనవాడు దానికి అర్హుడు, వాని చేతికే ఉంది, వాడు చూసుకుంటాడు, నా తర్వాత ఇప్పుడు నేను ఎల్లకాలం ఉండలేను కదా, నా తర్వాత అంటే అంత స్టోరీ కావాలన్నా, అంత స్టోరీ పెట్టినావు నువ్వు. అంటే
ఒక చిన్న పిల్లల కోసం తీసిన షోకి అన్ని విషయాలు పెట్టాడు. రైటింగ్ లో కావచ్చు, ఫిల్మ్ మేకింగ్ లో. అంటే ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా నేర్చుకునేది ఉంది. అంటే మనము నీకు ఫిల్మ్ మేకింగ్ లో ఏం నేర్చుకోవచ్చు కదా, ఇదంతా రైటర్స్ గురించి. అంటే నీకు వాడు కెమెరా యాంగిల్స్ వాడే విధానం. సరే బ్రో, నువ్వు మాట్లాడితే ఇంకా ఎక్కువసేపు మాట్లాడుతావు బెంటెన్ గురించి. డోరేమాన్ గురించి అంటే జపాన్ కెమెరాస్ గురించి, సినిమాటోగ్రఫీ. జపాన్ డోరేమాన్ జపాన్ ఎప్పుడైనా ఆ సైడ్ నుంచి వచ్చిన యానిమేషన్ కానీ కార్టూన్ కానీ ఏదైనా చూసుకుంటే సినిమాలు కూడా ఎక్కువ ఎమోషన్స్తో కూడా ఉంటుంది. డోరేమాన్ కూడా చూడు, ఏదో ఒక సాయంకాలం ఒక ఆరెంజ్ కలర్ గ్రేడింగ్ అట్లా వాడు ఒక్కడే కూర్చొని ఉంటాడు. సమ్మర్ అనుకో, వాటర్ మిల్ని తినుకుంటూ ఏదో ఆకాశంలో చూసుకుంటుంటాడు. లేకపోతే రూఫ్ పక్కన తినుకోకుండా కూడా డోరేమాన్ నోబితో కూర్చొని ఏదో ఆకాశంలో చూస్తా ఏదో మరి ఇట్లా చూపిస్తూ కూడా వైట్ షాట్ లో ఇండు చూపిస్తూ కూడా అట్లా పైకి ఎత్తేస్తారు ఆకాశం. చిన్నప్పుడు మనం ఇంకా ఆ రోజు మనం ఏదన్నా స్కూల్కి లీవ్ వేసినాం అనుకో, ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసి అట్లా మధ్యాహ్నం చూసుకున్నాం. నైట్ ఎప్పుడైపోయింటుంది కూడా తెలియదు, అట్లా చూసినాం. మనకి బాగాలేనప్పుడు సగం మెడిసిన్స్, అంటే ఇంట్లో వాళ్ళ లవ్, మెడిసిన్స్ ఇవన్నీ వర్క్ చేసినట్లే ఇది కూడా ఒక థెరపీ మాదిరి వర్క్ అయింది. అందరి చైల్డ్హుడ్ ఇట్లే గడిచిపోయింది చాలా వరకు. అందరికి కార్టూన్స్ చూసి, అంటే మన జనరేషన్ చాలా వరకు అందరూ కార్టూన్స్ చూసి గడిపేసినారు. ఇప్పుడు 2020 బ్యాచ్ అంతా మంచివన్నీ పోగొట్టుకున్నారు. అంటే ఎవరికి వాళ్ళకి జనరేషన్కి ఇప్పుడు మన డాడీ జనరేషన్ అడిగితే మీరు చూసింది మీరు చూడలేదురా అంటే, మన గ్రాండ్ ఫాదర్కి అడిగితే నేను చూసింది నువ్వు చూడలే మీ నాన్న చూడలేదు అంటాడు. అదే ఇప్పుడు మనం చూసేది నెక్స్ట్ 20 వచ్చే వాళ్ళు 20 జనరేషన్ 22 అట్లా టైంలో సెట్ కావాలంటారు. వాడుకుంటేది వాడుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మనము ఫ్రెండ్స్ కలిసినప్పుడు బెంటెన్ గురించి, డోరేమాన్ గురించి, టామ్ అండ్ జెర్రీ గురించి, రోల్ నెంబర్ 21 గురించి మాట్లాడంటే, ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో వాడు వేరే దాని గురించి మాట్లాడతారు. వాళ్ళకి సెట్ అయ్యేది వాళ్ళకి. అంటే ఇప్పుడు అదే మనకు తెలియదు. ఇప్పుడు అంటే ఈ కార్టూన్స్ ఈ 2 గురించే డిస్కస్ చేసినా కూడా చాలా డిస్కస్ చేయొచ్చు మనం. అంతుంది, అంత రాసినాడు స్టోరీ. సీజన్ 1లో క్లాసిక్లో ఇంత రాసినాడు. డోరేమాన్లో కూడా క్లాసిక్లో నాకు అడిగితే క్లాసిక్ చూడబుద్ది కాదు కానీ, అంటే యానిమేషన్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. కాకపోతే పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే నా ఉద్దేశం అది కాదు. ఎప్పుడో 1970లోనో 1980లోనో స్టార్ట్ అయింది కదా, అది బొమ్మలు ఇట్లా అంటే ఒక రకంగా ఒక షేప్ లో తిరుగుతూ ఉంటుంది. మనకి అంత ఇంట్రెస్టింగ్ అనిపిదు. కరెక్ట్ స్ట్రక్చర్ షేప్ తో కొద్దిగా 80, 90 ఆ నుంచి మంచి ఒక స్ట్రక్చర్ లో వీడియోస్ తీయడం మొదలుపెట్టినారు వాళ్ళు. కరెక్ట్గా వచ్చినాయి కాక ఇంకా అందంగా ఉన్నాయి. థియేటర్లో పోతా మంచి పవర్ఫుల్ కథ. అది నిజానికి ఏదో ఒక జుమాంజో, పైరట్స్ ఆఫ్ ది కేరిబియన్, లేకపోతే హ్యారీ పాటర్ అట్లాంటి కథ కదా, లేకపోతే ఒక డాక్యుమెంట్ లాగా మార్వెల్ స్టోరీలో ఉన్నట్టు అట్లా కథ ఇది. అదే బెంటెన్ డోరేమాన్ ఇవి అదే నాకు అర్థం కావడంలే. ఇప్పుడు చూడు, ఏ కార్టూన్ కూడా ఇన్నాళ్ళు నచ్చలే, ఇన్నాళ్ళు గుర్తు లేదు. ఇప్పటికీ సరే ఎండ్ చేద్దామా? సరే, దీని గురించి మరీ మాట్లాడాలా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా కొన్ని విషయాల గురించి మాట్లాడాలనిపిస్తే కామెంట్ చేయండి, లేకపోతే మేమే చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ ఇచ్చేద్దాం.